మార్నింగ్ టైమ్ స్టోరీస్. అక్కకు ప్రేమతో రెండో భాగం. సూరి తన భార్యతో ఒక ఆలోచన గురించి మొదటి భాగంలో చెబుతాడు. అసలు ఆ విషయం ఏంటి అనేది ఈ భాగంలో చూద్దాం. సూరి తన భార్య సితారతో మాట్లాడుతూ, సితారా, నేనొక నిర్ణయం తీసుకున్నాను. మా అక్క చీరలో కంటే డ్రెస్లో ఎంత అందంగా ఉందో చూసావా? ఆ అందాన్ని చూసి సుబ్బు అనే అతను మా అక్క వెంట పడుతున్నాడు. నేను వెళ్ళి అతన్ని గట్టిగా మందలించాను. అప్పుడేమన్నాడో తెలుసా? ఎవర్రా నువ్వు? నన్నెందుకు అడ్డుకుంటున్నావు? అసలు ఆమెకు నీకేంటి సంబంధం? తను మా అక్కరా? నువ్వు మా అక్క వెంట పడుతుంది కాకుండా నన్ను మళ్ళీ ఎవరు అని ఎదురు మాట్లాడి సమాధానం చెప్తావా? ముక్కు మీద ఒకటిచ్చానంటే 3 లోకాలు కనిపిస్తాయి. అలా కాదు బామర్ది, తప్పుగా అనుకోవద్దు. నేను మీ అక్కని ఇష్టపడుతున్నాను. తనొప్పుకుంటే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అవునా? అయితే ఒకసారి రా, మేం మా అక్క గురించి చాలా విషయాలు నీతో మాట్లాడాలి అని అతన్ని పక్కకి తీసుకుని వెళ్ళి, మా అక్కకి ఇదివరకే పెళ్ళయింది. 2 పిల్లలున్నారు. ఇప్పుడు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని తన సొంత కాళ్ల మీద తను నిలబడే ప్రయత్నం చేస్తుంది. ఆ విషయాలని నాకు తెలుసు బామర్ది. అయినా నేను ఇష్టపడుతున్నాను. ఇలాంటి మంచి అమ్మాయి మళ్ళీ నా జీవితంలో దొరకదు. మా అక్కకి కోపం బాగా ఎక్కువ, కానీ మనసు మాత్రం బంగారం. ఆమె కోపం విషయంలో గట్టిగానే ఉంటుంది. మరి నువ్వు భరించగలవా? భరిస్తాను, ఖచ్చితంగా భరిస్తాను బామర్ది. మీ అక్కని పెళ్లి కొప్పించు చాలు. సరే అయితే, మంచి కబురుతో నీ ముందుంటాను. నువ్వెక్కువగా మా అక్క చుట్టూ తిరక్కు. బయట ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. త్వరలోనే నీకు మంచి శుభవార్త చెప్తాను అని చెప్పి వచ్చాను. ఇప్పుడు మా అక్కతో నేను ఈ విషయం గురించి మాట్లాడాలి అని సీతారతో చెబుతాడు. ఆ మాటలు విన్న సీతారా, ముందు అసలు ఆ పిల్లవాడు ఎలాంటివాడో, ఏం చేస్తాడు అనే వివరాలు కనుక్కోండి. ఆ తర్వాత మీ అక్కనొప్పించే ప్రయత్నం చేయండి. అవన్నీ కనుక్కోకుండా ఎలా ఉంటాననుకున్నావు చెప్పు? అన్ని వివరాలు తెలుసుకున్నాను. అబ్బాయి చాలా మంచివాడని తెలిసింది. అంతకంటే ఏం కావాలి? మా అక్కని బాగా చూసుకుంటాడు. అందుకు సీతారా కూడా సరే అని అంటుంది. ఇక తర్వాత అదే విషయాన్ని మాట్లాడటానికి సూరి వాళ్ళ అక్క పావని ఇంటికి వెళ్తాడు. అక్కడ పావని, ఏంటి సూరి, ఇలా వచ్చావు? ఏమైనా తింటావా? త్వరగా చెప్పు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. అక్క, నేను నీతో ఒక విషయం చెప్పాలని ఇక్కడికొచ్చాను. ఒక 5 నిమిషాలు నా కోసం సమయాన్ని కేటాయించి అంతే చాలు. అవునా? అదేంటి? త్వరగా చెప్పు. అప్పుడు సూరి సుబ్బు గురించి చెబుతాడు. ఆ మాటలు విన్న పావని, ఈ విషయం గురించి మనం సాయంత్రం మాట్లాడుకుందాం, సరేనా? నీకిష్టమైన పొంగలి చేశాను, నీకోసం తీసుకొద్దామనుకున్నా, నువ్వే వచ్చావు. నువ్వు తినేసి బాగుంటే సితారకి తీసుకుని వెళ్ళు, లేదంటే ఇక్కడే వదిలే. నువ్వు ఇంట్లో పడుకుంటే పడుకో, లేదంటే తాళం వేసి జాగ్రత్తగా సీతారకివ్వు. నేను వెళ్తున్నాను అని అంటుంది. సాయంత్రం దాకా కాదక్క, ఒక 2 నిమిషాలు మాట్లాడు అని అనడంతో పావని మరింత కోపంగా, నీకొకసారి చెప్తే అర్థం కావటం లేదా? కోపం తెప్పించకు, దీని గురించి సాయంత్రం మాట్లాడుకుందాం అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మో, 2 నిమిషాలు హడలు పుట్టించింది. ఈ మహానుభావుడు వచ్చాడంటే ఇప్పుడేమడుగుతాడో ఏమో. తను రావడం కాదు, నేనే వెళ్ళి విషయం చెప్తాలే. ముందు మా అక్క చేసిన పొంగలి తినేసి ఆ తర్వాత వెళ్తాను అని అనుకుని మొత్తం పొంగలి కూర్చొని తినేస్తాడు. ఆవురావురమంటూ తిని బ్రేవని తేన్పుతూ ఇంటికి తాళం వేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, అయ్యో, సితారకి తీసుకెళ్లే ముందు నేనే బాగుందని మొత్తం తినేస్తాను. సరేలే, ఇప్పుడు ఏమైందిలే అని అనుకుంటూ సుబ్బు దగ్గరికి బయలుదేరతాడు. ఇదిలా ఉండగా ఇంటికి తాళం వేయకపోవడంతో ఆ ఇంట్లోకి ఒక ముసలమ్మ వస్తుంది. ఆమె బాగా ఆకలిగా ఉండటంతో చుట్టుపక్కలంతా చూస్తుంది. ఆమెకు ఏదో దొరకటంతో దాన్ని తిని అక్కడే విశ్రాంతి తీసుకుంటుంది. ఇదిలా ఉండగా సూరి సుబ్బు దగ్గరికి వెళ్లి సాయంత్రం దాకా ఆగాలంటూ జరిగిన విషయమంతా చెబుతాడు. ఆ మాటలు విన్న సుబ్బు, ఏంటి బామర్ది, ఒక్క పని కూడా నీకు చేయడం చేత కాదనుకుంటా. సాయంత్రం దాకా ఏంటి? నా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. నాకు చాలా భయంగా ఉంది. మీ అక్క ఏం సమాధానం చెప్తుందో ఏమో అని. నువ్వొక పని చెయ్యి, సాయంత్రం మా అక్క వచ్చిన తర్వాత నాతో పాటు రా. బయట నిలబడి మా అక్క ఏం చెప్తుందో మొత్తం విను. ఒకవేళ అంతా బావుంటే అప్పుడు ఇంట్లోకి రా, లేదు అంటే నువ్వు కంటికి కనపడకూడదు. అందుకు సుబ్బు సరే అని అంటాడు. ఇక సాయంత్రం సమయం అవుతుంది. పావని ఇంటికి వెళ్లే సమయానికి అక్కడున్న ముసలమ్మను చూసి, ఎవరమ్మా నువ్వు? ఇక్కడికెందుకొచ్చావు? ఏం కావాలి నీకు అని అంటుంది. అప్పుడు ముసలమ్మ, అమ్మా, నాకెవరూ లేరు. బాగా ఆకలిగా ఉండటంతో చుట్టుపక్కల వాళ్ళని తినడానికేమన్నా ఉందా అని అడిగాను.
కాని ఎవ్వరూ నాకు తినడానికి పెట్టలేదు. ఇంతలో మీ ఇంటి తలుపు తెరిచుండటంతో ఇంట్లోకొచ్చాను. మీ అనుమతి లేకుండా ఇక్కడున్న ఆహారం తిన్నాను. నన్ను క్షమించమ్మా. ఈ విషయం చెప్పడానికే ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాను అని అనడంతో ఆమె ఒక్క మాటలు విని పావని కరిగిపోయి, చూస్తుంటే పెద్దవాళ్లలాగా ఉన్నారు కదా, మీరొంటరిగా ఎలా బతుకుతారు? నాకు ఎవరూ లేరు. మీరు నాతో పాటే ఉండొచ్చు. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ఉంటారా అని అడగటంతో ఆ ముసలమ్మ అందుకు సరే అంటుంది. కాని పావని మనసులో ఈ సూరిగాడు చేసిన పనికి ఒక వంతుకు మంచే జరిగింది. ఒకవేళ ఎవరైనా దొంగలు పడి దోచుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో. వాడు రావాలి, పని చెప్తాను అని అంటుంది. కొంత సమయం తర్వాత సూరి, సుబ్బు ఇద్దరూ కూడా అక్కడికొస్తారు. నువ్వు బయట ఉండి మొత్తం వింటూ ఉండు, నేను లోపలికెళ్తాను. అని అనడంతో తను సరే అంటాడు. అతను గోడచాటుగా ఉండి వాళ్ల మాటలు వినాలని అనుకుంటాడు. ఇక సూరి, అక్కా అక్కా, ఏం చేస్తున్నావు? సాయంత్రం పొద్దున చెప్పిన దాని గురించి మాట్లాడదామనుకున్నానుగా, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. ఆ మాటలు విన్న పావని, రారా, నీకోసమే ఎదురుచూస్తున్నాను అంటూ ఒక కర్ర తీసుకొని అతన్ని కొట్టడం మొదలు పెడుతుంది. అతను భయంతో వద్దు అని అరుస్తూ ఉంటాడు. అదంతా చూస్తున్న సుబ్బు, వామో, ఇదేంటి ఇలా కొడుతుంది? తమ్ముణ్ణి ఎలా కొడుతుందంటే ఇంకా నన్నెలా కొడుతుందేమో. ఈ గయ్యాలతో నా వల్ల కాదురా బాబు అంటూ అక్కడ్నుంచి పరిగెడతాడు. లోపలున్న సూరి, అసలు ఎందుకు కొడుతున్నావు చెప్పి కొట్టు. ఇంటికి జాగ్రత్తగా తాళం వేయమన్నానా? నువ్వు వెయ్యకుండా వెళ్ళావు. విలువైన వస్తువులు పోతే ఏంట్రా పరిస్థితి? ఆ ముసలమ్మ ఇక్కడికొచ్చింది. ఆమె బదులింకెవరైనా వస్తే అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. దాన్ని విని అతను, తప్పైపోయింది, ఇంకెప్పుడు అలా చేయను అని అంటూనే తన మనసులో ఆ సుబ్బు ఉన్నాడా వెళ్ళిపోయాడా, నేనింకా ఏదో అనుకోని భయపడ్డాను. నేనే అలా భయపడ్డానంటే అతనెలా భయపడి ఉంటాడో. అని అనుకుంటూ ఉండగా పావని, సరే, ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం కాని ఇలా కూర్చో అని అనడంతో అతను కూర్చుంటాడు. పావని కూర్చుంటుంది. అసలతనెవరూ ఏంటి అనేది తెలుసుకున్నావా? అబ్బాయి మంచివాడు, అతని గురించి నేను మొత్తం తెలుసుకున్నాను. అతనికి నా గురించి తెలుసా అన్నీ ముందే తెలుసు. అని అంటాడు. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా ముసలమ్మ వింటూ ఉంటుంది. కొంత సమయం తర్వాత అతను ఆ ఇంటి నుంచి బయటకొస్తాడు. సూరి ఇంటి నుంచి బయటకొచ్చి ఇక్కడ జరిగిన విషయమంతా సుబ్బుకు చెప్పాలని అనుకుంటాడు. అతని కోసం చూస్తూ ఉంటాడు. కాని సుబ్బు ఎక్కడా కనిపించడు. అసలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? సుబ్బు ఎందుకు సూరి కనిపించలేదు? అసలేం జరిగింది అనేది తరువాయి భాగంలో చూద్దాం.